ధర్మ వ్యవస్థను అనేక విధాలుగా పరస్పర విరుద్ధంగా చెప్పారు. కనుక మేము ఈ ధర్మ విషయంలో మోహితులమై ఉన్నాము. అందువల్ల దీనిని మేము లేకపోతున్నాం. దేనిని మానవులు ఇదే శుభాన్ని కలిగించే మార్గం, ఇది మేలు చేసే దారి అనే మాటలు విని సందేహంలో పడుతున్నారు. తాను ఆసక్తుడైన ధర్మాన్నే అతడు ఆదరిస్తున్నాడు. ఈ కారణం వల్లే మా బుద్ధి చెలిస్తుంది, సంకల్ప వికల్పాల్లో పడిపోతున్నది. మా మనస్సు కూడా ఊగిసలాడుతుంది. మేము ఎక్కడ పోవాలని తెలియటం లేదు మాకు. కాబట్టి ఓ బ్రహ్మదేవ, నిజానికి ఏది మేలు చేసే మార్గమో దాన్ని చెప్పండి, పరమ ముఖ్యమైన తత్వం ఏదో మాకు చెప్పండి అని. ఇంకా బుద్ధి క్షేత్రజ్ఞులకు సంబంధం ఎందువల్ల కలిగింది అని మహర్షులు అడిగారు. అప్పుడు సమస్త సృష్టికర్త, ధర్మాత్ముడు, బుద్ధిమంతుడు, భగవంతుడైన చతుర్ముఖుడు ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 50వ అధ్యాయం. బ్రహ్మదేవుడు మహర్షులకు చెప్పాడు, ఓ ఉత్తమ మహర్షులారా, మీరు అడిగిన దానికి సమాధానం చెబుతాను. నేను చెప్పిన దానిని విని ధారణం చేయండి. సర్వ ప్రాణులను హింసించకపోవటమే సర్వోత్తమ కర్తవ్యం. బాగుంది. ఈ సాధనం ఉద్వేగం లేనిది, సర్వశ్రేష్టమైనది. ఇది ఉత్తమమైన ధర్మం. నిశ్చితమైన విషయాన్ని సాక్షాత్కరించుకున్న వృద్ధులు జ్ఞానమే పరమ శ్రేయస్సుకు కలిగించే సాధనం అని చెప్పారు. ఇదొకటి. కాబట్టి పరమశుద్ధమైన జ్ఞానంతోనే సమస్త పాపాల నుంచి ముక్తుడు కావటం జరుగుతుంది. ప్రాణిహింస చేసేవారు, నాస్తిక వృత్తిని ఆశ్రయించిన వారు లోభమోహాలతో కూడిన నరకాలకు పోతారు. పరాకు లేకుండా మంచి కర్మలను చేసేవారు మళ్ళీ మళ్ళీ ఈ భూలోకంలో జన్మిస్తూ సంతోషిస్తూ ఉంటారు. ఎంతో శ్రద్ధాసక్తులతో, ఎలాంటి కోరిక లేకుండా సమయోగంతో కర్మలను ఆచరించే వారిని ఉత్తమ దృష్టి కలవారు అని బుద్ధిమంతులు భావిస్తారు. ఇక మీద సత్వ క్షేత్రజ్ఞులకు సంయోగం, వియోగం ఎలా జరుగుతుందో చెప్తాను వినండి. ఈ రెండిటికి విషయభావ సంబంధం చెప్తారు. ఇందులో పురుషుడు విషయి కాగా సత్యం విషయం అని భావించారు. అచేతన సత్వం నిత్య స్వరూపమైన క్షేత్రజ్ఞుడిని తెలుసుకోదు కూడా. కానీ క్షేత్రజ్ఞుడు అనుభవించేది ఆత్మ అని, అనుభవించబడేది సత్వం అనే విషయం తెలుసుకుంటాడు. విద్వాంసులు సత్వాన్ని ద్వంద్వం కలదిగా చెబుతారు. క్షేత్రజ్ఞుడు నిర్ద్వంద్వుడు, నిష్కలుడు, నిత్యుడు, నిర్గుణాత్మకుడు అని చెబుతారు. ఈ క్షేత్రజ్ఞుడు సమభావంతో అంతటా చక్కగా ఉండి జ్ఞానాన్ని అనుసరిస్తూ ఉంటాడు. తామరాకు నిర్లిప్తమైన నీటిని ధరించినట్లు క్షేత్రజ్ఞుడు ఎల్లప్పుడూ సత్వాన్ని అనుభవిస్తూ ఉంటాడు. తామరాకు మీద పడి ఉన్నటువంటి జలబిందువులు దానిని తడపలేవు కదా. అలాగే విద్వాంసుడు కూడా సమస్త గుణాలతో సంబంధం కలిగి ఉన్న అతడికి ఏది అంటదు ఆయనకి. కనుక క్షేత్రజ్ఞుడు నిజానికి అసంగుడు, ఇందులో సందేహం లేదు. పురుషుడు అనుభవించదగిన ద్రవ్య మాత్రానికి సత్వం అని పేరు. ద్రవ్యానికి కర్తకు సంబంధం ఉంటుంది. అలాగే ఈ రెండింటికి సంబంధం ఉంది. మానవుడు దీపం తెలుసుకొని చీకట్లో వెళ్ళినట్లు పరతత్వాన్ని కోరుకునే సాధకులు సత్వం అనే దీపకాంతితో సాధన మార్గంలో పయనిస్తూ ఉంటారు. దీపంలో ద్రవ్య గుణం ఉన్నంత వరకు దాని ప్రకాశం వ్యాపిస్తూ ఉంటుంది. ద్రవ్యగుణం క్షీణించగా దీపం మాయమవుతుంది. ఓ మహర్షులారా, ఈ విధంగా సత్వగుణం ప్రకటమవుతుందని తెలుసుకోండి. మళ్ళీ మీకు ఇంకో విషయం చెప్తాను. బుద్ధి నిర్మలంగా లేని వాడికి 1000 ఉపాయాలతో చెప్పినా జ్ఞానం కలగదు. తెలుసుకోండి. బుద్ధిమంతుడు 4వ వంతు ప్రయత్నంతోనే జ్ఞానాన్ని పొంది సుఖపడతాడు. ఈ విధంగా ధర్మ సాధనోపాయాన్ని తెలుసుకోవాలి. ఉపాయం తెలిసిన ప్రజ్ఞావంతుడు చాలా సుఖాన్ని పొందుతాడు.
పూర్వపుణ్యం లేనివాడు యోగ మార్గ సాధనలో లగ్నమైనప్పుడు యోగసిద్ధి అనే ఫలం ఒక్కసారి కష్టం మీద లభిస్తుంది, ఒక్కసారి లభించదు. పురుషుడు తన మేలును సంపాదించుకోగలగటమే పూర్వజన్మ యొక్క శుభాశుభ సంస్కారాలను తెలుపుతుంది. ఈ అన్ని దాళ్ళకు ఆన్సర్ ఇచ్చేస్తున్నాడు ఇక్కడ. అంతకుముందు తెలియని దూరమై మార్గంలో త్వరగా నడిచి వెళ్ళవలసి వస్తే అతడు వెళ్ళవలసిన చోటికి వెళ్ళలేడు. ఈ దశ తత్వజ్ఞానం లేని అజ్ఞానికి కలుగుతుంది ఈ దశ. కానీ అదే మార్గంలో గుర్రాలు కట్టి వేగంగా వెళ్ళే రథం మీద ప్రయాణం చేసే మానవుడు తొందరగా తన లక్ష్యాన్ని చేరుతాడు. అతడు ఉన్నతమైనటువంటి పర్వతాన్ని ఎక్కి క్రింది భూమిని చూడడు. అలాగే జ్ఞానవంతుల ప్రయాణం కూడా సాగుతుంది. రథం మీద వెళుతున్న మూర్ఖుడు ఎత్తైన పర్వతం దగ్గరకు వెళ్ళి కష్టపడతాడు. కానీ బుద్ధిమంతుడు రథం వెళ్ళినంత వరకు రథం మీద వెళ్ళి రథం పోవటానికి వీలు కాని దారిలో రథం వదిలి నడిచిపోతాడు. అలాగే తత్వాన్ని యోగాన్ని తెలిసిన బుద్ధిమంతుడు గుణవంతుడై బాగా తెలుసుకొని ముందుకు వెళతాడు. ఒక వ్యక్తి అజ్ఞానం వల్ల నావ లేకుండా భయంకరమైన సముద్రంలో దిగి చేతులతోనే ఈత కొట్టి దాన్ని దాటగలను అని అనుకుంటే అతడు తన మరణాన్ని కోరుకుంటాడు అనటంలో ఎలాంటి సందేహము లేదు. అలాగే జ్ఞాన నౌక సహాయం లేకుండా మానవుడు భవసాగరాన్ని ఎప్పటికీ దాటలేడు. జలమార్గ విభాగం తెలిసిన బుద్ధిమంతుడు మంచి చుక్కాని గల నావను ఎక్కి అలసట లేకుండా నీటిలో ప్రయాణం చేసి సరస్సును దాటి నావను మమకారం లేని వాడే వదిలిపెట్టి ఒడ్డును చేరుతాడు. పడవ నడిపేవాడు దాని మీద ఉండే మమకారంతో నిత్యం దానిలోనే ఉన్నట్లుగా స్నేహవశాన మోహయుక్తుడైన వాడు కూడా ఎల్లప్పుడూ సంసారంలోనే తిరుగుతూ ఉంటాడు, ఆ నావలోనే ఉంటాడు. పడవను ఎక్కి నేల మీద ప్రయాణించటం సాధ్యం కాదు, నిజం కదా. అలాగే రథాన్ని ఎక్కి నీటిలో ప్రయాణించటం లేదు కదా. చేసిన విచిత్ర కర్మ వేరే వేరే చోట్లకు చేరుస్తుంది. లోకంలో ఎవరు ఏ కర్మ చేస్తే వారు ఆ కర్మ యొక్క ఫలాన్ని పొందుతారు. గంధం, రసం, రూపం, స్పర్శ, శబ్దము లేనిదై మునులు బుద్ధితో మననం చేసేదానిని ప్రధానమని అంటారు. ప్రధానానికి గల ఇంకొక పేరు అవ్యక్తం. అవ్యక్త కార్యం మహత్తత్వం. ప్రకృతి నుంచి పుట్టినటువంటి మహత్తత్వ కార్యమే అహంకారం. ఈ అహంకారం నుంచి మహాభూతాలను సృష్టించే గుణం ఉత్పన్నమైంది. రూపరసాది విషయాలు పంచమహాభూతాల కార్యాలు. అవి విడివిడిగా గుణాల అనేటువంటి పేరుతో ప్రసిద్ధికెక్కాయి. అవ్యక్త ప్రకృతి కార్యరూపం, కారణరూపం కూడా అవుతుంది కూడా. పంచమహాభూతాల ధర్మాలు శబ్దాది విషయాలను ఉత్పన్నం చేస్తాయి కనుక వాటిని బీజధర్ములు అని అంటారు. పంచభూతాలలోనిదైన ఆకాశానికి ఒకటే గుణం ఉంది, వాయువుకు 2 గుణాలు, తేజస్సుకు 3 గుణాలు, నీటికి 4 గుణాలు ఉన్నాయి, భూమికి 5 గుణాలు ఉన్నాయని తెలుసుకోవాలి. ఈ భూదేవి చరాచర ప్రాణులతో నిండి ఉంది. సమస్త జీవులకు జన్మనిస్తుంది, శుభాశుభాలను నిర్దేశిస్తుంది. ఈ గుణాలని ఒకసారి చెప్పాం మహాభారతంలో, జ్ఞాపం చేసుకోండి. ఓ మహర్షులారా, శబ్ద, స్పర్శ, రూప, రసం, గంధం అనే 5 గుణాలు భూమికి ఉన్నాయి. వీటిలో కూడా భూమికి విశిష్టమైన గుణం గంధం. శబ్ద, స్పర్శ, రూపము, ద్రవ్యం అనేవి జలగుణాలు. ఇక రసాన్ని గురించి చెప్తాను. రసం అనేక రకాలని చెబుతారు. తీపి, పులుపు, కారం, చేదు, వగరు, ఉప్పు అని జలమయమైన రసం 6 విధాలు. తేజస్సుకు శబ్దము, స్పర్శము, రూపము అనేటువంటి 3 గుణాలు ఉన్నాయి. తేజస్సుకు గుణం రూపం. ఆ రూపము అనేక రకాలుగా ఉన్నాయి. అది ఏమిటి? తెలుపు, నలుపు, ఎరుపు, నీలం, పచ్చ, ఎరుపు, పొట్టి, పొడుగు, సన్నగా ఉండటం, లావుగా ఉండటం,
చతురస్రం, వృత్తాకారం అని తేజస్సు రూపం 12 రూపాయలు విస్తారంగా ఉంది. శబ్ద స్పర్శ అనే 2 గుణాలు వాయువుకు ఉంటాయి. వాయువు సహజ గుణం స్పర్శ. ఆ స్పర్శ కూడా అనేక రకాలు. వాయువుకు ఉండే స్పర్శ గుణభేదాలు 12. ఆకాశానికి శబ్దం అనేటువంటి ఒకటే గుణం ఉంది. శబ్దానికి అనేక గుణాలు ఉన్నాయి. షడ్జం, వృషభం, గాంధారం, మధ్యమం, పంచమం, నిషాదం, దైవతం. ఇష్టమైనది, ఇష్టం కానిది, శిష్టం అని ఆకాశం నుండి పుట్టిన శబ్దానికి అంటే అది ప్రత్యేక విభాగాలు ఉన్నాయి. వీటిని తెలుసుకోవాలి. పంచభూతాలలో ఆకాశం శ్రేష్టమైనది. అహంకారం దానికంటే గొప్పది. దానికంటే బుద్ధి శ్రేష్టమైనది. బుద్ధి కంటే ఆత్మ శ్రేష్టమైనది. దానికంటే అవ్యక్త ప్రకృతి పరమమైనది. దానికంటే పురుషుడు శ్రేష్ఠుడు. సమస్త భూతాల ఎక్కువ తక్కువలను, సమస్త కర్మల విధులను తెలిసినవాడు, సమస్త ప్రాణులను ఆత్మగా చూసే వ్యక్తి అవినాశి అయిన పరమాత్మను పొందుతాడు అన్నాడు బ్రహ్మదేవుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 51వ అధ్యాయం. బ్రహ్మదేవుడు మహర్షులకు ఇలా చెప్పాడు. ఓ మహర్షులారా, పంచభూతాల ఉత్పత్తిలోనూ నియమించటంలోనూ మనస్సు సమర్థమైనది. అలాగే ఆ మహాభూతాలకు నిత్యము మనస్సే ఆధారమై ఉంది. బుద్ధిని ప్రకాశింపజేసే ఐశ్వర్యాన్ని క్షేత్రజ్ఞుడు అంటారు. మంచి గుర్రాలను సారథి అదుపులో పెడతాడు. అలాగే ఇంద్రియాలను మనస్సు అదుపులో పెడుతుంది. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఎల్లప్పుడూ క్షేత్రజ్ఞుడితో కలిసి ఉంటాయి. క్షేత్రజ్ఞుడు శరీరం అనే రథాన్ని అధిరోహిస్తాడు. ఆ రథానికి గుర్రాలు ఇంద్రియాలుగా ఉంటాయి. సారథి బుద్ధి. ఆ రథ మెక్కి ఆయన నలువైపులా పరిగెత్తుతూ ఉంటాడు. బ్రహ్మమయమైనటువంటి ఆ రథం మహత్తరమైనది, ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ విధంగా బ్రహ్మమయ రథాన్ని తెలుసుకున్న విద్వాంసుడు సమస్త ప్రాణులలో ధీరుడవుతాడు. ఎప్పుడూ మోహానికి వశుడు కాడు. ఈ జగత్తంతా ఒక బ్రహ్మవనం. అవ్యక్త ప్రకృతి దీనికి ఆది అవుతుంది. పంచమహాభూతాలు, దశేంద్రియాలు, మనస్సు మొత్తం కలిపి 16 విషయాలు దాకా ఇది విస్తరించింది. ఇది చరాచర ప్రాణులతో నిండి ఉంది. సూర్యచంద్రాదుల వెలుగులతో ప్రకాశిస్తూ ఉంది. గ్రహ నక్షత్రాలతో శోభిస్తూ ఉంది. నదులు, పర్వతాల సమూహాలతో అన్ని వైపులా అలంకరింపబడి ఉంది. నానావిధ జలాలతో నిండి ఉంది. సర్వభూతాలకు, సమస్త ప్రాణులకు ఇదే గతి. ఈ మహావనంలో క్షేత్రజ్ఞుడు సంచరిస్తున్నాడు. ఈ లోకంలో ఉన్న స్థావర జంగమ ప్రాణులే మొదట ప్రకృతిలో లీనమవుతాయి. తర్వాత పంచభూతాలు లీనమవుతాయి. ఈ విధంగా ఈ భూత సముదాయం ప్రకృతిలో లీనమవుతుంది. దేవతలు, గంధర్వులు, మానవులు, పిశాచాలు, అసురులు, రాక్షసులు స్వభావ సృష్టిలే కానీ వీరి సృష్టికి ప్రక్రియలు కానీ కారణాలు కానీ లేవు. విశ్వసృష్టిని చేసే మరీచి మొదలైన మహర్షులు సముద్ర తరంగాలలాగా పంచమహాభూతాల నుంచి పుడతారు. తర్వాత సమయాన్ని అనుసరించి వాటిలోనే లీనమవుతారు. ఈ విశ్వాన్ని సృష్టించే ప్రాణుల కంటే పంచమహాభూతాలు అన్ని విధాలా శ్రేష్టమైనవి. ఈ పంచమహాభూతాల నుంచి ముక్తుడయ్యేవాడు పరమగతిని పొందుతాడు. శక్తియుక్తుడైన ప్రజాపతి మనస్సుతోనే ఈ సమస్తాన్ని సృష్టించాడు. అలాగే ఋషులు కూడా తపస్సుతోనే దేవత్వాన్ని పొందుతారు. కందమూల ఫలాలు ఆహారంగా గల సిద్ధులైన మహాత్ములు ఇక్కడ తప ప్రభావంతోనే చిత్తాన్ని ఏకాగ్రం చేసి ముల్లోకాల విశేషాలను దర్శిస్తారు. ఆరోగ్య సాధనాలైన ఔషధాలు, నానా విధాలైన విద్యలు తపస్సుతోనే సిద్ధిస్తాయి. సర్వసాధనాలకు తపస్సే మూలం. పొందటానికి కష్టమైనది, అభ్యసించటానికి వీలు కానిది
సాంగత్యం సంపాదించటంలో కష్టమైనది. అంతా తపస్సుతో సాధ్యమవుతుంది. మద్యపానం చేసినవాడు, విప్రహత్య చేసినవాడు, దొంగ, గర్భపాతం చేసేవాడు, గురుభార్యను అవమానించినవాడు, మహాపాపాత్ముడు కూడా తీవ్రంగా తపస్సు చేస్తే మహాపాపం నుండి విముక్తుడు అవుతాడు. మానవులు, పితరులు, దేవతలు, పశువులు, మృగాలు, పక్షులు, ఇంకా ఇతర చరాచర ప్రాణులు నిత్యం తపస్సులో లగ్నమై సిద్ధిని సంపాదిస్తారు. అలాగే మాయాశక్తి గల దేవతలు తపస్సు వలనే స్వర్గంలో నివసిస్తున్నారు కూడా. సోమరితనాన్ని విడిచి అహంకారం లేకుండా మంచి కర్మలను చేసేవారు ప్రజాపతి లోకానికి వెళతారు. అహంకార మమకారాలు లేని మహాత్ములు శుద్ధమైన ధ్యానయోగంతో ఉత్తమ లోకాలను పొందుతారు. ధ్యానయోగాన్ని ఆశ్రయించి ఎల్లప్పుడూ ప్రసన్నచిత్తులై ఉండే ఆత్మవేత్తలలో శ్రేష్ఠులైన వారు సుఖరాశి అయినటువంటి పరమాత్మను పొందుతారు. ధ్యానంలో సఫలులుగాక మమకారం అహంకారం లేని జీవితాన్ని గడిపే ఎలాంటి కోరిక లేనివారు కూడా మహాపురుషులు ఉత్తమ అవ్యక్త లోకాలలో కలిసిపోతారు. సాధకుడైన పురుషుడు స్వయంగానే సమత్వాన్ని పొంది అవ్యక్తం నుంచే ప్రకటమవుతాడు. కేవలం సత్వాన్ని ఆశ్రయించి తమోగుణ రజోగుణాల నుంచి విముక్తిని పొందుతాడు. సర్వపాప విముక్తుడై ఉండి సమస్త సృష్టిని చేసే ఆ అఖండాత్మను క్షేత్రజ్ఞుడు అని తెలుసుకోవాలి. ఆ జ్ఞానం పొందిన వ్యక్తియే వేదవేత్త అవుతాడు. మునుచింతనలో సమ్మజ్ఞానాన్ని పొంది మనస్సును ఇంద్రియాలను ఏకాగ్రం చేసి పరమాత్మ ధ్యానంలో ఉండాలి. ఎవడి చిత్తం దేనిలో లగ్నమవుతుందో అతడు తప్పకుండా సర్వరూపమే అవుతాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.